హలో అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో తెలుసుకోబోయేది ఏంటంటే 2024లో జనవరి నుంచి డిసెంబర్ వరకు ఏమేం పండుగలు ఏ రోజుల్లో ఉన్నాయనేది తెలుసుకుందామండి. జనవరి 2024 పండుగలు 1 తారీఖున సోమవారము నూతన సంవత్సరము, 14 తారీఖున ఆదివారము లోహరీ పండగ, 15 తారీఖున సోమవారము పొంగల్ మన సంక్రాంతి పండగ అండి. ఉత్తరాయణ పుణ్యకాలము మొదలు 23 తారీఖున మంగళవారము సుభాష్ చంద్రబోస్ జయంతి, 26 తారీఖున శుక్రవారము గణతంత్ర దినోత్సవము. ఇక ఫిబ్రవరి నెలలో 14 తారీఖున బుధవారము వసంత పంచమి సరస్వతీదేవి పూజ. ఇక మార్చిలో 8 తారీఖున శుక్రవారము మహాశివరాత్రి, 24 తారీఖున ఆదివారము హోలికా దహన్ అంటే హోలీ పండగ, రంగుల పండగ అని కూడా అనుకుంటాం కదండి. ఇక ఏప్రిల్ నెలలో 1 తారీఖున సోమవారము బ్యాంకు సెలవండి, 9 తారీఖున మంగళవారము చైత్ర నవరాత్రి, ఉగాది గుడిపడవ అని కూడా అంటారు, 10 తారీఖున బుధవారము ఉత్తరాది పండుగ, 13 తారీఖున వైశాఖి, 14 తారీఖున ఆదివారము అంబేద్కర్ జయంతి, 17 తారీఖున బుధవారము చైత్ర నవరాత్రి రామనవమి, 23 తారీఖున మంగళవారము హనుమాన్ జయంతి. ఇక మే నెలలో పండుగలు చూద్దామండి. 10 తారీఖున శుక్రవారము అక్షయ తృతీయ, జూన్ నెలలో పండుగలు 7 తారీఖున ఆదివారము పూరి జగన్నాథ్ రథయాత్ర, 17 తారీఖున బుధవారము అషధి ఏకాదశి, 21 తారీఖున ఆదివారము గురు పూర్ణిమ. ఇక ఆగస్ట్ నెలలో పండుగలు ఏమిటో చూద్దామండి. 7 తారీఖున బుధవారము హరియాలి తీజ్, 9 తారీఖున శుక్రవారము నాగపంచమి, 15 తారీఖున గురువారము స్వాతంత్ర్య దినోత్సవము, 19 తారీఖున సోమవారము రక్షాబంధన్, 22 తారీఖున గురువారము కజరి తీజ్, 26 తారీఖున సోమవారము శ్రీకృష్ణ జన్మాష్టమి. ఇక సెప్టెంబర్ నెలలో పండుగలు ఏంటో చూద్దామండి. 6 తారీఖున శుక్రవారము హర్తలిక తీజ్, 7 తారీఖున శనివారము గణేష్ చతుర్థి అంటే వినాయక చవితి, 15 తారీఖున ఆదివారము ఓనం తిరువోణం అంటే తమిళుల ఉగాది పండుగ అన్నట్టు, 17 తారీఖున మంగళవారము అనంత చతుర్దశి. ఇక అక్టోబర్ నెలలో పండుగలు ఏంటో చూద్దామండి. 2 తారీఖున బుధవారము గాంధీ జయంతి, 3 తారీఖున గురువారము శరద్ నవరాత్రి మొదలు, 11 తారీఖున శుక్రవారము దుర్గా నవమి పూజ, దుర్గా పూజాష్టమి పూజ అంటే దసరా నవరాత్రులు చివరి రోజులు అనమాట. ఇక 12 తారీఖున శనివారము దసరా శరద్ నవరాత్రి పరాణ అంటే ఇది ఉత్తరాదిన ఉన్న పండుగలు కూడా ఇలా చెప్తున్నానండి. దీంట్లో అంటే నేను కొంచెం వేరే చోట సేకరించాను కాబట్టి మీకు ఉత్తరాదిన ఉండే పండుగలు కూడా దీంట్లో వస్తున్నాయి కాబట్టి మీరు గమనించండి. 12 తారీఖున శనివారము దసరా పండుగ అనమాట విజయదశమి, 20 తారీఖున ఆదివారము కర్వా చౌత్, 29 తారీఖున మంగళవారము ధన్తేరస్ అంటే ధనత్రయోదశి, 31 తారీఖున గురువారము నరక చతుర్దశి. ఇక నవంబర్ నెలలో పండుగలు ఏంటో చూద్దామండి. 1 తారీఖున దివాళీ అంటే దీపావళి పండుగ, 2 తారీఖున శనివారము గోవర్ధన్ పూజ, 3 తారీఖున రక్షాబంధన్ అంటే యమద్వితీయ, 7 తారీఖున గురువారము ఛత్ పూజ, 14 తారీఖున బాలల దినోత్సవము. ఇక డిసెంబర్ నెలలో 25వ తారీఖున బుధవారం రోజున క్రిస్టమస్ పండుగ అంటే క్రిస్మస్ పండుగ అంటాం కదండి. ఇవన్నీ మరి 2024 పండుగలు మొత్తము మనము ఉత్తరాది పండుగలు అలాగే తెలుగు పండుగలు అనేవి అన్నీ తెలుసుకున్నాం కదా. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. పక్కనే ఉన్న గంట సింబల్ని మీరు ఆల్ అని ప్రెస్ చేసినట్లయితే నేను పెట్టే వీడియోస్ మొత్తం మీకు నోటిఫికేషన్స్ ద్వారా అంతాయి కాబట్టి నేను వీడియో పోస్ట్ చేయగానే మీరు చూడగలుగుతారు. అదొకటైనా ఇంకా నేను నెలల వీడియోస్ మీకు క్యాలెండర్ కానీ ఇంకా పండుగల లిస్ట్ కానీ నేను అప్లోడ్ చేస్తూనే ఉంటాను కాబట్టి మీరు కొత్తగా పండుగలు ఇంకేమైనా వేరే ఏమైనా నేను మిస్ చేసి ఉంటే అవి అందులో కవర్ చేస్తాను. అంటే నెల అప్లోడ్ చేస్తాం కాబట్టి మీరు కావాలంటే అవి కూడా చూసేయండి. ఇంకా మన ఛానల్లో శంకుస్థాపన కావాల్సిన లిస్టు, సత్యనారాయణ స్వామివారి పూజ కావాల్సిన లిస్టు, ఇంకా గృహప్రవేశం కావాల్సిన లిస్టు, ఇంకా 2-3 లిస్టులు ఇంకా ఉన్నాయండి. మీకు తప్పకుండా ఉపయోగపడతాయండి. అవి ఏ బ్రాహ్మణి దగ్గరికి వెళ్ళినా మీకు అవే లిస్ట్ ఇస్తారు కాబట్టి మీరు కావాలంటే మీరు కమ్యూనిటీలో పోస్ట్ ఉంటుంది అందులో చూడండి. లింక్ నేను కావాలంటే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ముహూర్తాలు అనేవి ఏమేమి ఉంటాయి అనేది ఇంకా నెలల క్యాలెండర్ కూడా అప్లోడ్ చేస్తాం కాబట్టి చూడండి.